సో ఆయన అన్నది ఏంటంటే చాలా డెరగేటరీ స్టేట్మెంట్ అది. ఆయన ఎందుకన్నాడు, ఎలా సమర్థించుకుంటున్నాడు ఏంటి అనేది అది ఆయనకు అది ఆయన సెల్ఫ్ ఇది. కానీ ఆయన అన్నది ఏంటి అంటే, మనకో మేకప్ మంత్రి ఉంది, ఎండలోకి తీసుకెళ్తే కేజీ కారుద్ది మేకప్. మూడవది, గోడలకి పుట్టి పెట్టుకోవచ్చు. ఈ 3 వర్డ్స్ వాడాడు. తర్వాత ఆమె అన్నది ఒక మీటింగ్లో, నేను కూడా విన్నాను, మా హయాంలో మేము చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం మేము ఎదురు చూసేవాళ్ళం, ఎత్తుక్కునేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయని అంది. దాంట్లో తప్పే ఉందో నాకైతే కనిపించలేదు. దానికి అమర్నాథ్ ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు విన్న దాంట్లో, మేము ఉద్యోగాలు కూడా ఎదురు చూసామని ఆమె అంటున్నప్పుడు, నువ్వు చేసిన ఉద్యోగం ఏంటమ్మా? నాకు తెలిసి ఆమె టీచర్ ఉద్యోగం చేసింది, టీచర్గా ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చింది. మరి ఈయనకేం తెలుసో నాకు తెలియదు ఆమె ఏం ఉద్యోగం చేసిందో. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళకి చేత కాదు, మా మహిళలకు అసలు చేత కాదు అంటే, మా వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు పనికిరానని ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని లేదా వైసీపీలో పనిచేసిన యువతని ఎగతాళి చేస్తున్నాడా టీచర్ ఉద్యోగాలకు పనికిరాడని? లేదా అనిత గారిని కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా, నువ్వు చేసిన ఉద్యోగాలు ఏంటో మా వాళ్ళకు చేత కాదు, మా మహిళలకు అసలు చేత కాదు అని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అనుమానపు మాటలు మాట్లాడా? సో ఇది అమర్నాథ్ చేసిన కామెంట్స్ యొక్క పూర్తి తాత్పర్యం. రైట్, తేజస్వి గారు, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ అమర్నాథ్ మాట్లాడిన మాటల మీద మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా అన్న, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు బాల్కోటయ్య గారికి, సత్యం గారికి, యామిని గారికి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఆల్రెడీ దీని గురించి రియాక్ట్ అయ్యాను. నాకు నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు వారి విజన్ అంతా కూడా ఎలాగ ప్రోగ్రెస్ అవ్వాలి, ప్రపంచంతో పాటు పోటీపడి ఎలా ముందుకెళ్ళాలి, అసలు కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిందే ఈ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా మనం వెనకబడి ఉన్నాం. ఇలాగైతే మనం పోటీపడి మన రాష్ట్ర యువతని కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి ముందుకు తీసుకెళ్లలేము అని 24 గంటలు కష్టపడుతూ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోస్ట్కి కంప్లీట్ జస్టిఫికేషన్ ఇస్తూ వర్క్ చేస్తున్న టైంలో అసలు ఇలాంటి చిన్న చిన్న కామెంట్లకు కూడా మనం సమాధానం ఇవ్వాల్సి రావడం అనేది మన దౌర్భాగ్యం. ఒక ఐటీ ఎంప్లాయీగా నేను ఈరోజు పొలిటికల్ సిస్టంలోకి రావడానికి కారణం మన స్టేట్ ముందుకెళ్ళాలి, మన రాష్ట్రంలో కొంతమందికి మనం చేసే వర్క్ అనేది యూజ్ అయితే రేపు వాళ్ళు బాగుపడతారన్న ఇంటెన్షన్తో మాలాంటి మహిళలందరం కూడా మా ఉద్యోగాలు అంటే అనిత గారు తన టీచర్ జాబ్ను వదిలేసినా కానివ్వండి, నాలాంటి వాళ్ళు మా ఐటీ జాబ్స్ వదిలేసినా కానివ్వండి, సొసైటీలో ఒక బెటర్మెంట్ తీసుకొని వద్దామని మేము ఫ్యామిలీస్లో ఎన్నో ప్రెషర్స్ ఉన్నా కూడా, సొసైటీ పరంగా ఎన్ని మాటలు ఎదుర్కొంటున్నా కూడా ఎంతో కష్టపడి వీఆర్ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్. కానీ అలాగా వెన్ వీఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్, మాకు విమర్శలు అనేవి వస్తే మా పర్ఫార్మెన్స్ పైన లేదా గవర్నెన్స్ పైన లేకపోతే డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ పైన అడిగితే వీఆర్ రెడీ టు ఆన్సర్. మీరు ఏదైనా అడగండి, ఎనీ విమెన్. నేను కేవలం అనిత గారి పైన జరిగిన కామెంట్స్ మాత్రమే మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది, ఇది ఫస్ట్ టైం కాదు. అనిత గారిని మీరు ఒక హోమ్ మినిస్టర్గా పలానా విషయాల్లో విఫలమయ్యారు, డ్రగ్స్ పైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, పలానా కేసు పైన మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి, షీ విల్ ఆన్సర్ యూ ఎవ్రీథింగ్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మీలాగా ఆధారాలు లేని ఆరోపణలు వారు చేయరు. క్లియర్గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అధికారులను పెట్టుకొని మరి చేస్తారు. అలా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు, ఒక హెల్తీ డెమోక్రసీలో చేయాల్సినవన్నీ పక్కన పెట్టేసి ఒక మహిళ ముఖం పైన, ఎటైర్ పైన, అపియరెన్స్ పైన వ్యాఖ్యలు చేయడం. నిజం చెప్పాలంటే ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సరే తప్పైపోయింది, ఏదో ఆవేశంలో చేశారు అనుకున్నాం, అందరూ దానికి కౌంటర్స్ ఇచ్చారు. ఆ రోజు జరిగిన తప్పుని అంతకంటే ఐ డోంట్ థింక్ అది ఆవేశంలో చేసిన కామెంట్స్ నేను అనుకోవట్లే. అది అనుకున్నామండి, అనుకుని సరే దానికి క్షమాపణ చెప్పాలని మేము అందరం డిమాండ్ చేసాం. కానీ ఈ రోజు చూస్తే మార్నింగ్ నుండి వైఎస్ఆర్ సిపిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, ఎంతో పెద్ద పదవులు చేసిన నాయకులందరూ కూడా వచ్చి దాన్ని సమర్థించటం, స్వయంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు కూడా వచ్చి ఇది సమర్థించటం అనేది నిజంగా షాక్ అయ్యాం. పొరపాటున నోరు జారి మాట్లాడారు.
దీనికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎందుకంటే మా పార్టీలో స్ట్రక్చర్ అలా ఉంటుందండి. మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఒక మాట తూలితే దానికి తగ్గ యాక్షన్ ఇన్సైడ్ ద పార్టీ తీసుకుంటారు. లేదంటే జుడిషియల్ రిమాండ్ అమలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. దట్ ఈస్ ద సిస్టమ్ వి ఫాలో ఇన్ అవర్ పార్టీ. కానీ కొత్తగా ఇలాంటివి సమర్థించడం చూస్తుంటే పొద్దు నుంచి మొన్న మాట్లాడడం ఒక తప్పైతే ఈ రోజు పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి సమర్థించడం. మనం మేకప్ గురించి ఒక్కటే మాట్లాడుతున్నాం కానీ మీరు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వారు మేకప్ ఒక్కటే మాట్లాడలేదు. మీరు చూస్తే అందులో ఉద్యోగాలు ఏమేం చేశారో ఎందుకు తెలీదండి? మీకు ఉద్యోగాలు ఏమేం చేశారో తెలీదా? ఆ ఉద్యోగం అంటే ఒక హోమ్ మినిస్టర్ స్టేజ్ కి ఒక టీచర్ అనే ఆవిడ వెళ్ళడం అనేది మీకు అంత సాధారణ విషయంగా కనిపిస్తుందా? అది ఇండైరెక్ట్ గా మీరు మెసేజింగ్ వచ్చేటట్టు మాట్లాడింది ఎవరికి అర్థం కాదనుకుంటున్నారా? ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు వారు వాడింది ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు వాడుతున్నారంట. అంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ మీ ఇంటి నుండి తీసుకొచ్చుకున్నారా అని అడుగుతున్నా. బుల్లెట్ ప్రూఫ్ కార్ దట్ యూ హ్యావ్ యూస్డ్ ఇస్ ఎ స్టేట్ ప్రాపర్టీ. అది గవర్నమెంట్ ప్రాపర్టీని మీరు ఈ రోజు దానిపైన కూడా ఎలిగేషన్ అంటే అట్లా కాదు కదా, అట్లా కాదు తేజస్వి. మామూలుగా అయితే వాళ్ళ